హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో త్వరలో అయితే జరగనుంది. ఈ యొక్క సమావేశంలో ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి తీసుకునే ఆర్థిక మరియు ఆర్థికేతర కీలక నిర్ణయాలు ఇవే అండి. వాటి గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీని ప్రకారంగా అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ మే నెల 30 నాటికి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఎస్సి మొదటి సమావేశాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయించింది. ఈ సమావేశాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షతన వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలి. ప్రస్తుతం సుమారు 120 ఆర్థిక మరియు 105 ఆర్థికేతర సమస్యలు ఏవైతే ఉంటాయో నెంబర్ ఆఫ్ సమస్యలను వివిధ శాఖలలో పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమావేశాల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణలోకి తీసుకుని వాటిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో కూడా త్వరలో జరగనుంది. గతంలో ఎప్పుడో మనకు 2024 మార్చి 7న జేఏసీ సమావేశం అయితే జరిగిందని ఉత్తర్వులో పేర్కొన్నారు. శాఖాపరమైన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పరిష్కరించిన సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను ఏటీఆర్ఎస్ జూన్ 2, 2025 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని, తదుపరి సమావేశాలను ప్రతి 4 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి మెరుగైన పని వాతావరణం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా అయితే కనిపిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు అయితే విడుదలయ్యాయి. ఉత్తర్వులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖ యుఓ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు, డేటెడ్ 23 మే 2025. విషయం వచ్చేసి ఉద్యోగుల సంక్షేమం ఏపీసీఎస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశంలో త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి చేత గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో నిర్వహించబడుట అని అన్ని ప్రభుత్వ కార్యదర్శులు తమ శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యల నివేదికలు ఏటీఆర్ఎస్ ప్రభుత్వానికి సమర్పించడం గురించి ఉత్తర్వులు, సూచనలు అండి. ఇక్కడ రెఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ మెమో నెంబర్స్ 1, 2 డేట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన పేర్కొన్న సూచనల వైపు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యదర్శులు అందరి దృష్టిని ఆకర్షించడం జరుగుతోంది. పైన పేర్కొన్న మొదటి సూచన ప్రకారంగా అన్ని శాఖలు తమ అధ్యక్షతన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరడమైనది. రెండో సూచనలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలు లేదా డిమాండ్ల జాబితాను తెలియజేస్తూ వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరడమైనది. ఇప్పటికే 120 ఆర్థిక సమస్యలు, 105 ఆర్థికేతర సమస్యలు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయన్నమాట. అనేక సార్లు గుర్తు చేసినప్పటికీ తీసుకున్న చర్యల నివేదికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పెండింగ్లో ఉన్న సమస్యల జాబితాను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యదర్శులు దీనితో జత చేయడమైనది. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ అనేది ఉద్యోగులు తమ విజ్ఞప్తులు లేదా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఒక ముఖ్యమైనది వేదిక అని ప్రభుత్వం ఆ విజ్ఞప్తులపై నిర్దిష్ట కాల పరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది. సో చివరి జేఏసీ సమావేశం ఎప్పుడు జరిగిందంటే మనకు 7 మార్చి 7, 2024న జరిగింది. తదుపరి జేఏసీ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు త్వరలో అయితే నిర్వహించబోతున్నారు. కావున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులు అందరూ కూడా ఈ క్రింది విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరటమైనది. మొదటిది,
2025-26 సంవత్సరానికి గాను శాఖాపరమైనటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశాన్ని 30 మే 2025 నాటికి లేదా అంతకంటే ముందే తప్పనిసరిగా నిర్వహించి సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై నిర్దిష్ట కాలపరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలి అనే సూచన. పైన తెలిపిన సమావేశపు మినిట్స్ కాపీని కూడా ఈ శాఖకు అయితే పంపించాల్సి ఉంటుంది. తదుపరి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘాలతో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అనగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ శాఖకు తెలియజేస్తూ నిర్వహించేలాగా అయితే ఉండాలి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి ఈ శాఖ ద్వారా జత చేయబడిన జాబితా ప్రకారం ఇప్పటికే తెలియజేయబడిన ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించి దానిని జూన్ 2, 2025 నాటికి తాజా సమాచారంతో పంపించాలి. దీనిని అత్యవసరంగా పరిగణించాలి. సో అందరూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులకు వర్తించే వారందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి ఫార్వర్డ్ చేయబడింది అనమాట. ఈ విధంగా సెక్షన్ ఆఫీసర్ ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ నుంచి జారీ చేయబడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని పెండింగ్లో ఉన్న 120 ఆర్థిక మరియు 105 ఆర్థికేతర సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను ఏటీఆర్ఎస్ సమర్పించాలని ఆదేశిస్తుంది. ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి మొదటి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం 30 మే 2025 లోపు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశాలు జరిగేలాగా చూడాలని తీసుకున్న చర్యల నివేదికను జూన్ 2, 2025 లోపల సమర్పించాలని ఈ ఉత్తర్వులు నిర్దేశిస్తుంది. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాలని కూడా స్పష్టం చేస్తోంది. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. ముఖ్యాంశాలు: శాఖాపరమైన జేఏసీ సమావేశం జరిగేది 30 మే 2025 లోపల నిర్వహించాలనైతే ఉత్తర్వులలో ఉంది. ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం, చర్చలకు ఆహ్వానం, పెండింగ్ సమస్యలు ఆర్థికపరమైనవి 120, ఆర్థికేతర అయినవి 105. రాష్ట్ర స్థాయి జేఏసీ త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అయితే జరగనుంది. చర్యల నివేదిక ఏటీఆర్ జూన్ 2, 2025 లోపు సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి సమావేశాలు ప్రతి 4 నెలలకు ఒకసారి ఇదే విధంగా జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి ఆర్థిక మరియు ఆర్థికేతర ఉద్యోగ పెన్షన్ల నుంచి సమస్యలను తెలుసుకొని వాటి యొక్క పరిష్కారానికి అయితే కృషి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.